దీప్తి చెప్పవే, మొన్న మీ అక్క పిల్ల. నేను రాలేదంటే యాక్చువల్లీ ఇప్పుడు టైం అయిపోయింది, రేపు కలుద్దాం. హలో హెచ్జిమి, బాగుందా? సమ్మగుందా? ఫోన్ రాకుండానే కట్టింగ్లా. హలో బేబీ, ఇప్పుడే పగిలింది, అతికించుకోవడానికి టైం పడుతుంది. నువ్వు తర్వాత చేయమ్మా. లవ్ యూ. పట్టు. హే, నీకు సెన్స్ ఉందా? దాని గురించి నువ్వు నేను మాట్లాడుకోకూడదు. ది గ్రేట్ డాక్టర్ స్నేహ. ఏంటి లుక్? కోర్తే ఫ్రెండ్ వైపు బతికిపోయావు. ఛే, ఇదంతా చేస్తుంది నేను నా స్వార్థం కోసం కాదు, నా కాకి చొక్కా కోసం అంతకన్నా కాదు. నన్ను ఒకప్పుడే ఆదిత్యలాగా చూడడం మానే. ఇప్పుడు ఏం చేయాలో నాకు క్లారిటీ వచ్చింది. ప్లీజ్ హెల్ప్ చేయి. అలాగే. నేను ఎక్కడో ఏదో మిస్ చేస్తున్నాను. రే, ఈ బ్లడ్ రాహుల్దే. నువ్వు భయపడుతునేదే నిజమైంది. రాహుల్దే అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? నేను ఆల్రెడీ హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చాడు ఒకసారి. ఆ శాంపుల్స్ ఈ శాంపుల్స్ రెండు ఒకటి. సో ఇది రాహుల్ బ్లడ్. అంటే అక్కడ ఏదో జరిగింది. అక్కడ ఏం జరిగిందో క్లియర్గా కన్ఫర్మ్ అయితే రాహుల్ గురించి తెలుస్తుంది. నువ్వు తీసుకొచ్చిన బ్లడ్ని బట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను, రాహుల్ ప్రాణాలతో లేడు. ఆదిత్య, నువ్వు అనుకుంటున్నది ఇది మిస్సింగ్ కేస్ కాదు. మరి ఇంకేంటి? మర్డర్ కేస్. హలో ఆదిత్య గారు, చెప్పండి సార్. ఏంటి ఇలా కాల్ చేశారు? హలో సార్, రాహుల్ గురించి చెప్పడానికి కాల్ చేశాను. అవునా, చెప్పండి సార్. సార్, రాహుల్ చనిపోయాడు. సార్, అయ్యో భగవంతుడా, చెప్పు నాన్న. మన రాహుల్ ఇక లేడురా. ఈ కేసు ఎటు నుంచి వెళ్తుంది? అసలు రాహుల్ చంపాల్సిన అవసరం ఎవరికొంది? చెప్పు చోటు. ఫోన్ లాక్ తీసేసాను. నువ్వు అనుకున్న ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. నువ్వు అందరితో గేమ్స్ ఆడతావు, వాడిని అన్నారు. చూడ్డురా. వస్తున్నా. ఏమైందిరా? నేను చూసి షాక్ అయినాం, కానీ ఒకసారి నువ్వు చూడు. వారెవరో పక్క ప్లాన్తో నీ గురించి తెలుసుకొని చేశారు. వాంటెడ్గా నిన్ను ఈ కేసులో ఇరికిచ్చారు మచ్చా. నిలబడి ఆలోచించిన సాలుగానే ముందు వాడిపై పట్టుకో. ఇది మిస్సింగ్ కేసే. ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య? మనిషి కనబడకపోతేనే మిస్సింగ్ కేసు, కానీ ఇక్కడ మనిషే లేడే. లే స్నేహ, ఇది మిస్సింగ్ కేసే. ఎస్, ఇది ఖచ్చితంగా మిస్సింగ్ కేసే. ఎందుకంటే ఇది నేను మిస్ చేసిన కేస్. ఈ కేసులో నన్ను కావాలనే ఇరికిచ్చారు. వాడెవడో కానీ నా పాస్ట్ మొత్తం తెలుసుకొని ప్లాన్ ప్రకారంగా ఇదంతా చేశాడు. కావాలనే నన్ను ఇరికిచ్చాడు. ఎవరు? అదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే నా స్టైల్లో ఏదైనా చెయ్యాలి.
ఆదిత్యని మాట్లాడుతుంది. చెప్పండి సార్. మీ అబ్బాయి రాహుల్ క్లూ ఒకటి దొరికింది. అవునా సార్? మీరు అర్జెంటుగా నన్ను వచ్చి కలవండి. ఇప్పుడే వస్తున్నా సార్. రే కుమారు, మన రాహుల్ గురించి ఏదో క్లూ దొరికిందంట. నేను పోలీస్ స్టేషన్ వరకు పోయిస్తా. అది సార్ పర్సనల్గా ఫోన్ చేసి రమ్మన్నారు రా. 10 నిమిషాల్లో వచ్చేస్తాను రా. హలో రౌడీస్, ఐఎమ్ బ్యాక్. ఎలివేషన్స్ రీస్టార్ట్. లాగ్ లేకుండా ఫినిష్ చేద్దాం దా. నైస్ ట్రై రా. నువ్వేంట్రా మధ్యలో? హ్యాపీ బర్త్డే రా. అబ్బచ్చా, నీకంత సీన్ లేదు. ఒక గేమ్ ఆడదామా? రే, చేసింది నువ్వే అని తెలిసి బొక్కలు వేయకుండా కూర్చొని పెట్టి మాట్లాడుతున్నాను. ఏదో నాటకాలు ఆడకుండా నిజం చెప్పు. అయినా మా తమ్ముడిని నేనెందుకు చంపుకుంటాను సార్? అయినా నాకు నీ మీద 2 సార్లు డౌట్ వచ్చింది. ఒకటి, ఇంట్లో నువ్వు నన్ను చూసిన చూపు. అప్పుడే ఇన్వెస్టిగేషన్ పేరుతో నిన్ను ఇరిచేద్దాం అనుకున్నా, లైట్ తీసుకున్నా. పాయింట్ నెంబర్ 2, రాహుల్ చనిపోక ముందు లాస్ట్ కాల్ చేసింది నువ్వే. రాహుల్ పాప అమ్మాయికి నువ్వు పైకి పంపించేస్తావు తెలియక నువ్వు కాల్ చేసిన వెంటనే దాన్నే ప్రేమ అనుకున్నాడు. ఈ విషయం రాహుల్ కాల్ రికార్డులో బయటపడింది. అయినా ఆ డౌట్తో నువ్వే అని కన్ఫర్మ్ అవ్వలేదు. అందుకే నా కన్నింగ్ బ్రెయిన్ వాడి మీ నాన్నకి ఫేక్ కాల్ చేశాను. నువ్వు బోన్లో ఎలకలా బయటకు చేశావు. రాహుల్ని వరుణ్ బ్యాచ్ కొట్టడానికి మాత్రమే వెళ్ళారు. వాళ్ళ ముగ్గురు కూడా తక్కువేం కాదు. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి రాహుల్ మీద అటాక్ చేశారు. వాళ్ళ బ్యాక్ లెక్కో లేక నా దరిద్రమో తెలియదు కానీ కరెక్ట్గా అదే టైంకి నేను అక్కడ అడుగుపెట్టాను. పైగా మీకు బోనస్గా పీకల్లాగా తాగున్నాను. మా డిపార్ట్మెంట్ నుంచి ఒకటే ప్రెషర్. ఏంట్రా నా లైఫ్ అని బుర్ర హీట్ ఎక్కిపోయేది. నా బాడీ నా కంట్రోల్లోనే లేని టైంలో వరుణ్ వాడి బ్యాచ్ రాహుల్ని కొడుతుంటే చూశాను. ఏంట్రా సౌండ్లో? ఏంది బేగడా? చల్ ఖాళీ చేయండి. వస్తున్నా నాకు కొడతలరా. ఏళ్ళలేదు పాలేదు నా కొడుకులు, చెత్త నా కొడుకులు. నీకేంట్రా ఒడ్డు పెట్టి చెప్పాలా? వాళ్ళెవర్రా? నువ్వెవడరా? నువ్వు పైకిలే. అలా తన్నులు తింటున్నావంట్రా. నేను చూడకపోయింటే నీ పరిస్థితి ఏందో. ఒరే, నువ్వు స్పోర్ట్స్ ప్లేయర్ కదా? ఎక్కడో చూసానే. ఈ మధ్య టీవీలో కూడా వచ్చినా నువ్వా? ఆ రోజు అలా నేను అక్కడికి రావడంతో వరుణ్ బ్యాచ్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. సో దాన్ని బట్టి వరుణ్ బ్యాచ్ రాహుల్ని చంపలేదని అర్థమైంది. నేను అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో జరిగింది. రాహుల్ మిస్ అయిన స్పాట్కి వెళ్ళి సెర్చ్ చేశాను. కరెక్ట్గా అప్పుడే నీ ఫుట్ మార్క్స్ అక్కడ దొరికాయి. అప్పుడే అనుకున్నా, ఆ రోజు నువ్వు రాహుల్ని కలిసావు. అప్పుడే అనుకున్నా రాహుల్ మిస్సింగ్. సారీ, రాహుల్ని మర్డర్ చేసింది నువ్వే అని. ఫైనలీ నా సైడ్ స్టోరీ క్లియర్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు. నువ్వు చెప్పింది నిజమే. వాళ్ళ ముగ్గురు వాళ్ళని కొట్టేసిన తర్వాత నేను అక్కడికి ఎంటర్ అయ్యా. అప్పుడే నిన్ను చూసాన్రా. అలా తమ్ముండని కూడా చూడకుండా వేసేసాన్రా వాడిని.
నీకంటే గొప్ప వాడిరా. వాడిని చంపితే నన్ను అరెస్ట్ చేస్తారని తెలిసే తెలివిగా నిన్ను ఈ కేసులో ఇరికిచ్చాడ్రా. నువ్వే చంపేసి నువ్వే ఏం తెలియనట్టు ఊరంతా వెతికి వెతికి వచ్చావు. ఇక్కడ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని విషయం ఏంటంటే మీ నాన్న మాకు కంప్లైంట్ చేయడం. ఎస్ యు ఆర్ రైట్. మా తమ్ముడు కనిపించలేదని మా నాన్న కేసు పెట్టడంతో నాకేం అర్థం కాలేదు. కానీ ఆ కేసు నువ్వే టేకప్ చేస్తున్నావు అని తెలిసి అప్పుడే న్యూస్ పేపర్లో నువ్వు సస్పెండ్ అయినట్టు న్యూస్ వచ్చింది. అప్పుడు నా పని తేలికైందిరా. అసలే నీకు డిపార్ట్మెంట్ లో బ్యాడ్ నేమ్ ఉంది. ఈ కేసులో నిన్ను ఇరికిచ్చి నేను తప్పించుకోవాలనుకున్నాను. ఆహా, ఇప్పుడు ఏమర్థమైంది? ఎవరికి వాడు నేనే నేనే అని విర్రవీగుతున్నాడు. కానీ వాళ్ళకి వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే జగమెగిరిగిన దొంగన కొడుకు కాకి షర్ట్ వేసుకుంటున్నాడు. వాడి పేరు ఎస్ఐ ఆదిత్య. డైలాగ్ వచ్చే మ్యాటర్కి వచ్చే రాహుల్ ఎందుకు చంపావు? చంపక ముద్దు పెట్టుకుంటారా? చిన్నప్పటి నుంచి వాడేం చేసినా రాహుల్ గ్రేట్. నా దరిద్రం కొద్దీ నేనేం చేసినా నాకు తప్పులా. ఆడు కొడుకే నేను కొడుకే. మళ్ళా ముందుగా పుట్టి నేను తప్పులే చేస్తా. అది తెలుసుకుని వాడు సరిదిద్దుకుంటున్నాడు. అది నా తప్ప. ఒక విధంగా చెప్పాలంటే వాడు నన్ను చూసి నేర్చుకున్నట్టుగా. అది మా నాయన బుర్రకి ఎక్కలా. వాడేం చేసినా గ్రేటే. మరి నేనెందుకు ఉండేదా? నన్నెందుకు కన్నిందా? ఓడిని చదువులో ఫస్ట్, గేమ్స్ లో ఫస్ట్. నాకు చదువు అప్పలా. నేనేం చేసేది? అయినా మా నాయన అర్థం చేసుకున్నాడా? లేదే. వాడిని నెత్తి నెత్తి పెట్టుకున్నాడు. అదే నాకు కాలింది. అయినా వాడన్న వాడు ఇంట్లో లేకపోతే నాకు అడ్డే లేదు. అందుకే ప్లాన్ చేసా, చంపేశా. మర్డర్ చేసిందే కాకుండా తప్పేంటంటే పెచ్చనాలా. వార్దం ఉండాలి, మరి ఎంత ఉండకూడదు. అయినా సొంత తమ్ముడి మీద పకేంట్రా మెంటల్. అయినా ఒరే, నీకు బ్రెయిన్ పనిచేస్తుందా? నీ సైట్ కొనకూడదు. ఇంకొంచెం నీతో మాట్లాడితే నాకే పిచ్చ దొబ్బేలా ఉందిరా. ఇన్ని రోజులు మర్డర్ చేసి ఎంజాయ్ చేసావు, ఇప్పుడు ఈ టార్చర్ ఎంజాయ్ చేయి. మా వాళ్ళు నీ దూల తీర్చేస్తారు. వెళ్ళు. కానిస్టేబుల్, టేక్ ఇట్ ఇంటూ కస్టడీ. జైదీరా ఆఫ్టర్ ఆల్ హెడ్ కానిస్టేబుల్ వే చేసిన చాలు పదా. వదలండ్రా.